అనంతపురంలో గేమ్ చేంజర్ 65 అడుగుల కట్అవుట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. మెగా ఫ్యాన్స్ పాలాభిషేకం చేశారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన గేమ్ చేంజర్ పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. మొత్తం ఏపీ వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కూడా గేమ్ చేంజర్ ఫీవర్ మొదలైపోయింది. దాదాపు విజయవాడలో 256 కటౌట్ భారీ కటౌట్ కూడా తెలియజేస్తే అనంతపురంలో కూడా దాదాపు 60 అడుగుల పైన కటౌట్ కూడా నిర్మించారు మెగా ఫ్యాన్స్. ఈసారి మెగా ఫ్యాన్స్ మెగా నామ సంవత్సరం కూడా నిలిచిపోయిందంటే కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉందంటే మెగా స్టార్ ఈవెంట్ కంటే చాలా దాదాపు 6 ఏళ్ల పై నుంచి కూడా సోలో హీరోగా రాలేదు కాబట్టి ఆ ఉత్సాహం కూడా ఫ్యాన్స్లో కనిపిస్తుంది. కొంతమంది ఫ్యాన్స్ మనతో ఉన్నారు మాట్లాడేందుకు ఈ కటౌట్ గురించి కానీ గేమ్ చేంజర్ మూవీ గురించి కానీ సోలో హీరోగా రామ్ చరణ్ రాగా ఎలా ఉందనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సోలో హీరోగా రాగా రామ్ చరణ్ దాదాపు కొన్ని ఏళ్ళ పాటు అయింది. ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? మేము లాస్ట్ రామ్ చరణ్ గారి సినిమా వినయ్ విధేయ రామ చూసాము. దానికంటే ముందు వచ్చిన రంగస్థలం సినిమా ఇండస్ట్రీనే ఒక ఊపేసింది. ఆ రంగస్థలము మగధీరాకు మించి RRRకి కానీ మించి ఈ గేమ్ చేంజర్ సినిమా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, అనంతపూర్లోనే కాదు టోటల్ ఓవరాల్గా గేమ్ చేంజర్ ఫీవర్ ఆల్మోస్ట్ ఆల్ స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ మీకు చెప్పాలంటే 2024 ఇయర్ ఒక మెగానామ సంవత్సరంగానే మీరు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసినారు ఆల్రెడీ జరిగింది. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ముఖ్యమైన డిప్యూటీ సీఎంగా మా పవన్ కళ్యాణ్ గారు రావడం, అలాగే మా అన్నయ్య పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడము, ఇన్నేళ్లలో రకరకాల అవార్డ్స్ చూసింటారు. కానీ వేసిన స్టెప్స్కి మూమెంట్స్కి కూడా అవార్డు రావడం మా చిరంజీవి గారికి ఒక తెలుగువాడి ఖ్యాతిని ఆడుకో తీసుకొని పోయిందని చెప్పి మరోసారి భావిస్తూ అదే విధంగా ఈ సంవత్సరం అంతా ఏదైతే మాకు అనిపించిందో మెగానామ సంవత్సరం లాగా అదే 2025 స్టార్టింగ్లో కూడా శుభారంభం గేమ్ చేంజర్తోనే కొట్టబోతున్నాము. గేమ్ చేంజర్తో మేము కొట్టే దెబ్బకి తెలుగు చిత్రసీమే కాదు ఓవరాల్గా ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా వన్ సైడ్ అయిపోయి మొత్తం అంతా గేమ్ చేంజర్ కింద ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి డాకు మహారాజ్ సినిమా కావచ్చు, విక్టరీ వెంకటేష్ గారు వస్తున్నటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా కావచ్చు, ఆ 2 సినిమాలు కూడా ఘన విజయం సాధించాలని చెప్పి కూడా టాలీవుడ్ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంటే మీకు దాదాపు 6 ఏళ్ల నుంచి కన్నుల పండగ వెయిట్ చేస్తూ ఉన్నారు రామ్ చరణ్ సొంత అంటే సింగల్ సోలో హీరోస్ కోసము. ఎన్నాళ్ళు దాదాపు జనవరి 10వ తేదీ మీ కళ నిజం కాబోతుంది. ఎలా అనిపిస్తుంది మీకు ఇన్నేళ్ళగా చూడడం? అంటే ఎన్నో ఏళ్ళ చీకటికి వెలుగు వచ్చినాయి అన్నట్టుగా మేము లాస్ట్గా ఎంజాయ్ చేసింది రామ్ చరణ్ గారి సినిమా రంగస్థలం చేసాం. దాని తర్వాత వినయ్ విధేయరామ సినిమా వచ్చింది, కానీ అది కొంచెం అనివార్య కారణాల వల్ల అంత ఆడలేకపోయింది సినిమా. బట్ ఈ సినిమా ఏదైతే గేమ్ చేంజర్ వస్తుందో ఆ సినిమాకి ఆల్రెడీ ప్రమోషన్స్ కార్డ్ నుంచి ప్రతి ఒక్కటి స్టార్ట్ అయిపోయినాయి. అన్స్టాపబుల్కి ఈరోజు రామ్ చరణ్ గారు వెళ్ళారు. అలాగే మా 1వ తారీఖు జనవరి 1st రోజు ట్రైలర్ రిలీజ్ అవుతా ఉంది. సెన్సార్ కూడా అయిపోయింది ఆల్రెడీ, మూవీకి UBI సర్టిఫికేట్ కూడా వచ్చింది. 1వ తారీఖు ట్రైలర్ వస్తుంది. 3-4 తారీఖుల్లో ఖచ్చితంగా రాజమండ్రి కానీ విజయవాడలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఆ ఈవెంట్కి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారని చెప్పి సమాచారం దిల్ రాజు గారు అనౌన్స్ చేశారు. అది ఇంకా కన్నుల పండుగలాగా జరుగుతుంది. అదేవిధంగా ప్రమోషన్స్ కావచ్చు, అన్ని స్టేట్లలో ప్రమోషన్స్ కావచ్చు, కలెక్షన్స్ కావచ్చు, మొత్తం ఒక ప్రపంచంలాగా ఈ సినిమా ముందుకు తీసుకొని పోతామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే దాదాపుగా 60 అడుగులు కటౌట్ చూస్తున్నాం. పెద్ద అనంతపురంలో ఎవరు కూడా ఇంత పెద్ద కటౌట్ చేయలేదు. ఎందుకు ఇంత భారీ స్థాయి హంగామా? అదే మీరు అన్నారు కదన్నా, ఎన్నో ఏళ్ళ తర్వాత వస్తానే సోలో హీరో, మధ్యలో మల్టీ స్టారర్ RRR సినిమా వచ్చింది. బట్ కాకపోతే ఆ సినిమా కూడా మంచి ఘన విజయం సాధించింది. అలాగే మా రామ్ చరణ్ గారికి ప్రాణమిత్రుడైన NTR గారు కలిసి చేశారు. ఇద్దరు కలిసి మంచి రికార్డు కొట్టారు. దాని తర్వాత ఇప్పుడు మరి మా రామ్ చరణ్ గారు ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూసాం. దాదాపు 6 to 7 years మధ్యలో అవుతా ఉంది సోలో సినిమా వచ్చి. ఆ ఇన్ని ఏళ్ళ కసిని ఈరోజు మా ఆనందం రూపంలో కూడా తీర్చబోతున్నాం. ఎలా అనిపిస్తుంది మీకు రామ్ చరణ్ దాదాపు 6 ఏళ్ల తర్వాత సినిమా వస్తుంది? ఎలా అనిపిస్తుంది మీకు చిరంజీవి ఫ్యాన్స్గా, మెగా ఫ్యాన్స్గా? ఈరోజు 6 ఏళ్ళ తర్వాత సినిమా రాబోతుందంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గేమ్ చేంజర్ ఒక సినిమా కాదు, అది రంగస్థలంతోనూ RRRతోనూ రామ్ చరణ్ గారు చేసినటువంటి ఒక బెస్ట్ యాక్టింగ్. దానికి మననే సుకుమార్ గారు చెప్పారు, దానికి మించిన యాక్టింగ్ గేమ్ చేంజర్లో ఉంటుందని. 2024 మెగా కుటుంబ నామ సంవత్సరంగాను, అదేవిధంగా రాబోయే 2025 కూడా మెగా నామ సంవత్సరంగానే మేము గేమ్ చేంజర్తో చూపిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గేమ్ చేంజర్ మంచి విజయాన్ని సాధించాలి. సంక్రాంతికి ప్రతి ఒక్క సినిమా ఆడాలని మెగా అభిమానుల తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2024 ఏదైతే మెగా నామ సంవత్సరం ఉందో 2025 కూడా గేమ్ చేంజర్ కాబోతుందా మీ ఫ్యామిలీకి కానీ మెగా కుటుంబానికి కానీ? మెగా కుటుంబం ఎప్పుడు గేమ్ చేంజరే. 2025 కూడా గేమ్ చేంజర్తో మరి కూడా మేము ఆ రికార్డులన్నీ బ్రేక్ చేసి
గిన్నీస్ రికార్డులైనా ఏ రికార్డులైనా అది ఓన్లీ మెగా కుటుంబానికే చెందుతాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. మీరే మీకు మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆతృతగా కూడా ఎదురు చూస్తున్నారు. సినిమా దాదాపు 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా రామ్ చరణ్ వస్తున్నట్టు అంత కన్నులు పడగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాని అభిమానం కోసం కటౌట్లు భారీ ఎత్తున కూడా పెట్టుకొని వారు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందంటూ కూడా జనవరి 10 కోసము ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఈసారి కూడా కలెక్షన్లు దుమ్ము లేపుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. నిజంగా 2020 సంవత్సరం గేమ్ చేంజర్గా మారబోతుంది. 24 ఏ విధంగా అయితే మెగా సంవత్సరం ఉందో అలాగే 25 కూడా గేమ్ చేంజర్గా మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరింత పేరు తీసుకొస్తుందంటూ కూడా అభిమానులు ఆశాభావం చేస్తున్నారు. ఇది అనంతపురంలోని గేమ్ చేంజర్ ఫీవర్ వీడియో.